హలో హలో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడి దయ వల్ల అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మరో ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేసానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. కంపల్సరీగా ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా మీకు ఫ్రీయే కదా. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి లక్ష్మీపురంలో వచ్చిందండి. లక్ష్మీపురం మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండిద్ది అనమాట ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చెప్పాలంటే ఇది అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే ఉండిద్ది అనమాట. దీని ఎస్ఎఫ్టీ ఏరియా వచ్చేసి 1000 ఎస్ఎఫ్టీ అనమాట. కామన్ ఏరియా కలుపుకుండా అయితే 750 ఎస్ఎఫ్టీ వచ్చిద్దండి. దీనికి కార్ పార్కింగ్ ఏమి ఉండదండి. ఉత్తరం ఫేసింగ్ ఫ్లాటు. ఈ అపార్ట్మెంట్ యొక్క కన్స్ట్రక్షన్ వచ్చేసి 30 సంవత్సరాలు అయిందండి. అయినా కూడా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా బాగుండిద్ది. ఒక్కసారి విజిట్ చేసి డెసిషన్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇది ల్యాండ్ కాస్ట్ కంటే తక్కువకే వచ్చిందండి. దీనికి 43 గజాల రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు. ఇక్కడ గజం కాస్ట్ వచ్చేసి 1,00,000 పైనే ఉండిద్ది అనమాట. అలా చూసుకున్నా కూడా 43 లక్షలు అవుతుంది. కానీ ఓనర్ గారు ఫైనల్గా అయితే 36 లక్షలకి ఫైనల్గా ఇస్తారంటున్నారండి. చాలా మంచి ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేదండి. బోరు అలాగే మున్సిపల్ వాటర్ పర్మిషన్ కూడా ఉన్నాయి అన్నమాట. చాలా మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండిద్దండి. అన్నింటికి అందుబాటులో ఉండిద్ది అనమాట. చూస్తున్నారు కూడా ఫ్లాట్ కూడా ఎలా ఉందో. ఎక్కడ క్రాక్ కానీ పిచ్చిలు ఓడటం కానీ ఎక్కడా కనిపించదండి. కన్స్ట్రక్షన్ మొత్తంలో అబ్జర్వ్ చేస్తున్నా కూడా. దీనికి డైనింగ్ ఏరియా కూడా వచ్చింది అనమాట సపరేట్గా. వాస్తు పరంగా కూడా మంచి ఫ్లాట్ అనే చెప్పొచ్చు అండి. నేను వాస్తుపరంగా కూడా చూశాను. వెంటిలేషన్ కూడా బాగుంటుంది. ఇక్కడ ఈ ఫ్లాట్కి వచ్చేసి రెంట్ 10,000 దాకా వచ్చిద్దండి. రెంట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కూడా తీసుకోవాలన్నా కూడా సూటబుల్ అవుతుంది. అలాగే తక్కువ బడ్జెట్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఫ్లాట్ కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి చాయిస్ అని చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్లాట్స్ ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తాయి అన్నమాట. ఈ అపార్ట్మెంట్కి లిఫ్ట్ లేదండి. కానీ ఈ ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉండిద్ది అనమాట. మనకి లిఫ్ట్తో ఎటువంటి సంబంధం లేదనమాట. మనకి లేకపోయినా కూడా ఉపయోగమే. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. అటాచ్డ్ టాయిలెట్ ఉండిద్ది ఒక బెడ్రూమ్కి, మరో బెడ్రూమ్కి ఉండదు. కామన్ టాయిలెట్ ఉండిద్ది. చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట. రైట్ సైడ్లో ఇది కిచెన్. దీనికి చిమ్నీ కూడా ఇచ్చారండి. దీని కాస్ట్ వచ్చేసి చెప్పాను కదండి, ఫైనల్గా 36 లక్షలకి ఇస్తానంటున్నారండి. ఎవరైనా ఇండస్ట్రియల్ వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్ కాల్ చేసి విజిట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మరీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, గుంటూరు సిటీ రియల్టర్.